కాశ్మీర్ హర్యానా ఎన్నికలు అయిపోయినాయి. ఇక రిజల్ట్ రేపు మాపు వచ్చేస్తుంది. ఓటమి ఖాయం భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఐఎన్డీఏ కూటమికి విజయం ఖాయంగా ఉంది ఈ రెండు చోట్ల కూడా. అదే సమయంలో రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఈ రాష్ట్రాల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపుకే, ఐఎన్డీఏ కూటమి వైపుకే మొగ్గుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ వేసిన అడుగులు విఫలమైన మహారాష్ట్రలో, జార్ఖండ్లో కూడా దాదాపుగా అట్లాంటి సిచ్యువేషన్. అంటే అతన్ని అరెస్ట్ చేయించడం నచ్చట్లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. అదే సందర్భంలో మరొక వైపున వచ్చేటప్పటికి ఢిల్లీ కేజ్రీవాల్ ఇంపాక్టు అక్కడ ఉంటుంది. ఢిల్లీ సబర్బన్స్లో వచ్చేటప్పటికి బీజేపీకి ఉన్న మెయిన్ ఏరియాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. వాటిట్లో మార్పు వస్తే భారతీయ జనతా పార్టీకి ప్రాబ్లం లేదు. ఈ 5 కనీసం 1-2 గెలుచుకుంటే ప్రాబ్లం లేదు. 5 ఓడితే ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఐఎన్డీఏ కూటమి మరింత బలోపేతం చేసుకోవడానికి, అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పక్షాలని చేల్చడానికి ప్రయత్నం ప్రారంభిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఎలా ఎదుర్కోవాలో తేల్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది.